చిన్న డాగ్ బైటే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. డాగ్ బైట్ వల్ల రేబీస్ అనే డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫేటల్. అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. సో, రాకుండా ఎలా చూసుకోవాలి? ఫస్ట్ స్టెప్, బైట్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా సోప్ వాటర్‌తో 5-10 మినిట్స్ వాష్ చేయాలి. తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ ఉంటే అప్లై చేయొచ్చు. బ్లీడింగ్ అవుతుంటే గనక ఏమన్నా క్లీన్ క్లాత్ తీసుకొని బ్లీడింగ్ అవ్వకుండా ఆపాలి. అంటే ఆ బ్లీడింగ్ అయ్యే చోట కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి ఉంచాలి. అండ్ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. మీకు తెలుసా ఇలాగ కరెక్ట్ వాషింగ్ చేయడం వల్ల రేబీస్ రిస్క్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది. ఈ బైట్ 3 రకాలుండొచ్చు. ఫస్ట్ కేటగరీ అంటే మన స్కిన్ ఇంటాక్ట్‌గా ఉంటది. అదేం డేంజర్ కాదు. సెకండ్ కేటగరీ ఏంటి అంటే స్కిన్ బ్రీచ్ అవుతది. అంటే అది కరవడం వల్ల కొంచెం వూండ్ అయింది. లేదా ఆల్రెడీ దెబ్బ తగిలిన చోట ఈవెన్ డాగ్ సలైవాతో కాంటాక్ట్ అయినా సరే అది కేటగరీ 2. లేదు ఇంకా చాలా డీప్‌గా ఉంది వూండ్ బ్లీడింగ్ అవుతుంది అంటే అది కేటగరీ 3. ఇప్పుడు ఇలా ఎందుకు కేటగరైజ్ చేశాము అంటే ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ పెద్దగా ఏం అవసరం లేదు. సెకండ్ అండ్ థర్డ్‌కి వాక్సిన్ కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా డీప్ వూండ్స్ బ్లీడింగ్ అవుతుంది అంటే యాంటీబాడీస్ ఇస్తాం. అంటే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటాం. అది కంపల్సరీ ఇవ్వాలి. వాక్సిన్ షెడ్యూల్ ఏంటి? టోటల్ 5 డోసెస్.